విద్యార్థులారా, మనము గుడిసెలు కాలిపోతున్నాయి అనే పాఠ్యాంశం గురించి, కవితా సంపుటం గురించి, రచయిత గురించి పరిచయం చేసుకున్నాం. ఇంతవరకు గుడిసెలు కాలిపోతున్నాయి పాఠ్యభాగ సందర్భం గురించి చూసినట్టయితే, తరతరాలుగా దళితులు గుడిసెలలోనే అంటే పాకలలోనే ఎందుకు ఉంటున్నారు? తరతరాలుగా దళితులు పాకలలోనే బతుకుతూ పేదరికాన్ని అంతా కూడా అనుభవిస్తూ వస్తున్నారు. ఈ పేదరికానికి తోడు ధనిక వర్గాల వారు, అగ్రవర్ణాల వారు అధికారం చెలాయిస్తూ ఎన్నో విధాలుగా దళితుల్ని అంటే మాలా మాదిగల వారినంతా కూడా అణగదొక్కుతున్నారు. ఈ విధంగా నిరంతరం దగా పడుతూ బతుకును వెళ్ళదీస్తున్నటువంటి దళితుల యొక్క గుడిసెలే మరి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా కాలిపోతున్నాయి. మరి అలా ఎందుకు కాలిపోతున్నాయి అని కవి సూక్ష్మంగా పరిశీలించాడు. దీంట్లో ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పని దాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేశాడు. ధర్మమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేదనను ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అనే వచన కవితలో వినిపించే ప్రయత్నం చేశాడు భీమన్న గారు. కవి అంటాడు, దళితుల యొక్క గుడిసెలన్నీ కూడా తగిలిబోడిపోవడం ఎందుకు? వారు తిరిగి మరలా వాటిని నిర్మించుకోవడం ఎందుకు? మరలా అవి మరి కాలిపోవటం ఎందుకు? ఇదంతా ఒక పెద్ద విషవలయం లాంటి ఈ పరిస్థితుల వెనుక ఉన్నటువంటి కుతంత్రాలను ఛేదించే ప్రయత్నం చేశాడు. అయితే కాలిపోయినటువంటి గుడిసెల స్థానంలోనే తిరిగి గుడిసెలని ఎందుకు వేయాలి, మరి భవనాలు కట్టవద్దా అనేటువంటి విప్లవాత్మక ప్రశ్నతో దళిత అభ్యున్నతి కోసం కవి వెల్లడించినటువంటి ఆవేదన అందరి ఆలోచనలలో ముంచివేస్తుంది. ఈ ప్రస్తుత పాఠ్యభాగము గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా సంపుట నుండి గ్రహించడం జరిగింది. గుడిసెలు కాలిపోతున్నాయి, ఓహో కాలిపోతున్నాయి. గుడిసెలు కాలిపోతున్నాయి, ఓహో కాలిపోతున్నాయి. అంటే గుడిసెలు అంటే ఏంటి? పాకలు, చిన్న గుడిసెలు అంటే పాకలు, చిన్న చిన్న గడ్డితో నిర్మించినటువంటి పూరిళ్ళు. ఓహో కాలిపోతున్నాయి, అయ్యో అయ్యో కాలిపోతున్నాయి, దగ్ధమైపోతున్నాయి, అయ్యో కాలిపోతున్నాయి, దగ్ధమైపోతున్నాయి. ఎవరి గుడిసెలో పాపం, ఎవరి గుడిసెలో పాపం మాల మాదిగలవే అయి ఉంటాయి. ఎవరి గుడిసెలో పాపం మాల మాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి? గుడిసెలు మరెవరికి ఉంటాయి? ఎవరి గుడిసెలో పాపం మాల మాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరి ఎవరికి ఉంటాయి అంటున్నాడు. గుడిసెలు కాలిపోతున్నాయి, ఓహో కాలిపోతున్నాయి. ఎవరి గుడిసెలో పాపం మాల మాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి అంటున్నాడు రచయిత. పాపం, అయ్యో పాపము, ఆ కాలిపోయేటువంటి పాకలు, ఆ గుడిసెలు ఎవరివై ఉంటాయి? ఇంకెవరు ఉంటాయి? బహుశా అవి ఆ మాలలవో మాదిగలవో అయి ఉంటాయి. బహుశా అవి ఆ మాలలవో మాదిగలవో అయి ఉంటాయి. ఎందుకంటే గుడిసెలు మరెవరికి ఉంటాయి? మరి మాల మాదిగలకు కాకుండా గుడిసెలు, ఈ పాకలన్నీ కూడా ఎవరికి ఉంటాయ్యా? ఎందుకంటే ఆ పాకలు, ఇలాంటి పాకలు వేరే వారికి ఎవరికి ఉండవు. మాల మాదిగలకు, దళితులకు మాత్రమే ఉంటాయి, బడుగు వర్గాల వారికి మాత్రమే ఉంటాయి.
ఇక్కడ అవునండి సార్, మరి ఇప్పుడు బడుగు వర్గాలు మాలమాదిగలేనా, ఇక బుడుబుక్కల వాళ్ళు జంగాల వాళ్ళు ఉన్నారు కదా అంటే ఉన్నారు కదా అంటారు. అవునవును, కాదంటలేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు సంచార తెగల వాళ్ళు అక్కడక్కడ సంచారం చేసుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయేటప్పుడు వాళ్ళు గుడిసెలు వేసుకొని అలా జీవనం సాగిస్తున్నారు. సంచార తెగల వాళ్ళు అంటాం మనం వాళ్ళని. ఇక్కడ మాలమాదిగలేమో చూసినట్టయితే మనకు ఏ గ్రామంలో అయినా సరే, ఏ ఊరిలో అయినా సరే మాలమాదిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాదండి, ఒకప్పుడు. ఇప్పటికీ చూస్తే ఎక్కడో చోట, అంతటా కాదనుకోండి, ఎక్కడో చోట మాలమాదిగలకు పేదరికం అనుభవించే వాళ్ళ గుడిసెలు ఉండవచ్చు కాక. దాదాపు ఈనాటి సమాజంలో ఈనాటి పరిస్థితి చూసినట్టయితే ఈనాడు మాలమాదిగలకంతా కూడా, అంటే దళితులకు, అందరికీ కాదు, దళితులలో కూడా ఏమంటామంటే చాలా మంది కడు పేదవారు ఉన్నారు. అలాంటి నిరుపేదలకు మాత్రమే ఉండవచ్చు. ఒకప్పుడైతే ఈ నిరుపేదలకు అందరికీ కూడా గుడిసెలే ఉండేవి. కాలక్రమంలో ప్రభుత్వాలు మారడం చేత వారికి అలా ఇల్లు కట్టించడం చేత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని అలా ప్రభుత్వ తరపున ప్రభుత్వ పథకాల ద్వారా చాలా మంది ఇల్లు కట్టుకోవడం జరిగింది అనుకోండి ఇప్పుడు ఈనాటి కాలంలో. కానీ రచయిత రాసినటువంటి కాలాన్ని చూసినట్టయితే ఈ దళితులకందరికీ కూడా గుడిసెలే ఉన్నాయి. ఆ గుడిసెలన్నీ కూడా తగలబడుతున్నాయి. ఎందుకు తగలబడుతున్నాయి? ఆ కాలిపోయేటువంటి పాకలు ఎవరివి? బహుశా అవి మాలలవే, మాదిగలవై ఉంటాయి. ఎందుకంటే ఈ పాకలన్నీ కూడా, ఈ గుడిసెలన్నీ కూడా ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. చాలా మందికే ఉంటాయి లే. అసలు ఈ దేశ ధర్మమే అంత. అయితే ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కాలిపోతుంటాయి. చాలా మందికే ఉంటాయిలే. అసలు ఈ దేశ ధర్మమే అంత. అయితే ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కాలిపోతూనే ఉంటాయి. గుడిసెలన్నీ కూడా చాలా మందికే ఉంటాయి. అసలు ఈ దేశ ధర్మమే అంత. అంటే దేశంలో చూసినట్టయితే చాలా మందికి పాకలే ఉన్నాయి. ఎందుకు అంటే మన భారతదేశము బీద దేశం. ఇది ఈనాటి కాలానికి కాదు. ఇది ఈనాటి కాలానికి కాదు. రచయిత రాసేటువంటి రచనా కాలానికి పాకలు ఉన్నాయి. మన భారతదేశము బీద దేశము. ఆ సమయంలో భారతదేశ స్వాతంత్రము అనంతరము, స్వాతంత్రం కంటే ముందు కాలం వరకు కూడా మన భారతదేశం యొక్క ధర్మమే అంతా అలానే సాగుతూ వస్తుంది. కాబట్టి ఈ దేశంలో చాలా మందికి పాకలే ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి బీద వారందరికీ పాకలే ఉంటాయి. అయితే మరి ఏమవుతున్నాయి? ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కూడా కాలిపోతూనే ఉంటాయి. ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కూడా కాలిపోతూనే ఉంటాయి. ఇది ఈ దేశ ధర్మమే అంతా అంటాడు. అంటే దీన్ని వ్యంగ్యంగా కవి చెప్తున్నాడు. మన భారతదేశం యొక్క ధర్మమే అది. ఎందుకంటే బీదవాళ్ళకే, బడుగు వర్గాల వాళ్ళకి గుడిసెలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క గుడిసెలన్నీ కూడా తగలబడితేనే ఉంటాయి. ఈ దేశ ధర్మమే అంతా ఆ విధంగా ఉంటుంది అంటాడు. అయితే ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కూడా తగిలిపోతూనే ఉంటాయి అంటున్నాడు కదా. ఎందుకంటే అయితే ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కాలిపోతుంటాయి. అయితే ఈ గుడిసెలు ఏడాదికి ఒకసారైనా కాలిపోతుంటాయి. అంటే ఒకసారి కాలిపోయిన పాకలు మళ్ళీ ఏమవుతుంటాయి? మళ్ళా ఏటేటా కాలిపోవడానికి తిరిగి ఎక్కడి నుండి అవి వస్తూనే ఉంటాయి. మళ్ళీ కాలిపోవడానికి సిద్ధపడుతూనే ఉంటాయి ఆ పాకాలన్నీ కూడా అంటాడు కవి. ఎందుకు?
ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఒకసారి గుడిసె కాలిపోతుంది. ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఒకసారి గుడిసె కాలిపోగానే ఏం చేస్తారు? మళ్ళీ బీదవాళ్ళు కాబట్టి మళ్ళీ గుడిసెలు వేసుకుంటారు. మళ్ళీ అదే గుడిసెలు మళ్ళీ సంవత్సరం సరికల్లా మళ్ళీ కాలిపోవడం సిద్ధపడుతుంటాయి. అరే మళ్ళీ ఎందుకయ్యా మరి ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? సందేహం వస్తుంది కదా మనకు. అంటే ఒకసారి గుడిసె వేసుకున్నారు, గుడిసె కాలిపోయినాయి, మళ్ళీ గుడిసెలే కట్టుకుంటున్నారు కదా. మళ్ళీ గుడిసెలు కట్టుకున్న సరే కల్లా ఆ గుడిసెలన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి కాలిపోవడానికి సిద్ధపడుతుంటాయి. మరి ఎందుకు సిద్ధపడుతున్నాయి? ఎందుకు కాలిపోవడం మొదలు పెడుతున్నాయి? కాబట్టి అలా కాలుతున్నాయి కాబట్టి అలా కాలడానికి గల కారణం ఏంటి? మరి అలాంటప్పుడు గుడిసెలు కాలిపోతే మళ్ళీ గుడిసెలే ఎందుకు కట్టాలి అనే ప్రశ్న. గుడిసెలు కాలిపోతున్నప్పుడు మరి గుడిసెలనే ఎందుకు కట్టాలి? మరి వేరే కట్టవచ్చు కదా, మరి గుడిసెలనే ఎందుకు కట్టాలి అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అవును నిజమే, ఎక్కడి నుంచి వస్తుంటాయి? పాకలు కాలిపోతే మళ్ళీ పాకలు కడుతున్నాము, ఆ పాకలు ఎందుకు కట్టాలి? అవును నిజమే, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును నిజమే కదా, సందేహం వస్తుంది మనకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మన తిరిగి పాకలన్నీ కూడా అనే సందేహం మనకు వస్తుంది. అప్పుడు ఇలా అంటాడు కవి, అదే మన ధర్మంలోని రహస్యము, అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థం ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి. అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థము ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఈ విషవలయం సాగడం ఎంతవరకు? రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు. అవును నిజమే, ఎక్కడి నుంచి వస్తుంటాయి? గుడిసెలన్నీ కాలిపోతున్న పాకలు మళ్ళీ వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎలా అంటాడు కవి, అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థము, ధర్మ సంస్థాపన కోసము ఈ గుడిసెలు మళ్ళీ వస్తున్నాయి అంటాడు. అంటే ఇది వేద ధర్మం, మన ధర్మం రహస్యం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది మనకు గీతలో మన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు బోధించినటువంటిది. అది మన ధర్మంలోని రహస్యము అంటాడు. అదే మన యొక్క వేద ధర్మము అంటాడు. ధర్మ సంస్థాపనార్థం అంటారు. అంటే అది గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి రహస్యం. అంటే ధర్మ సంస్థాపనార్థం అంటున్నాం కదా, ధర్మాన్ని స్థాపించడానికి దేవుడు సంభవామి యుగేయి అన్నట్టుగా భగవంతుడు ప్రతి యుగంలో కూడా తాను పుడతానని చెప్పనంటూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పని అంటాడు కదా గీతలో. అలాగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని స్థాపించడం కోసం నేను మళ్ళీ మళ్ళీ పుడతానని చెప్పని ఎలా చెప్తున్నాడో, అలాగే ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగానే
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగానే అదే మన ధర్మంలోని రహస్య ప్రకారంగా ఆ ధర్మ సంస్థాపనార్థం కోసము ఈ గుడిసెలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ తగలబడ్డా కూడా మళ్ళీ మళ్ళీ అవతరిస్తున్నాయి అంటాడు. పోతుంటాయి, మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఈ విషవలయం సాగడం ఎంతవరకు? ఈ విషవలయం సాగడం ఎంతవరకు? రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు అంటాడు. మళ్ళీ మళ్ళీ ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి. ఈ గుడిసెలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వేయబడతాయి, తిరిగి కాలిపోతాయి. అలా గుడిసెలు మళ్ళీ తిరిగి నిర్మిస్తుంటారు, మళ్ళీ కాలిపోతుంటాయి. ఇదొక విషవలయము. ఇదొక విషవలయం అంతా కూడా. చక్రం ఉంటుంది, చక్రాన్ని తిప్పితే గుండ్రంగా తిప్పితే ఏం చేస్తున్నది? ఒక స్థానం నుంచి మనం ప్రారంభంలో అలా తిప్పితే అది గుండ్రంగా తిరిగి మన అదే స్థానం చేరుకున్నట్లుగానే ఇదొక విషవలయం. ఏమవుతుంది? పాకలు వేయటం, గుడిసెలు వేయటం, అవి కాలిపోవటం, తిరిగి మళ్ళీ గుడిసెలు వేయటం, మళ్ళీ తిరిగి కాలిపోవటం, ఇలా సాగుతూనే వస్తుంటాయి. ఇదొక విషచక్రంలా ఉంది. కాబట్టి అంటే కాలిపోయినటువంటి పాకలు తిరిగి కట్టడము, మళ్ళీ కాలిపోవడము, తిరిగి నిర్మించడం జరుగుతుంటుంది. ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది, ఒక విషవలయము, ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఈ విషవలయం సాగడం ఎంతవరకు? ఈ విషవలయం సాగడం ఎంతవరకు? ఇలా ఎంతకాలం సాగుతుంటుంది? రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు. ఆ రహస్యము ఆ గుడిసెలు నివసించేటువంటి ఆ మాలమాదిగలకు తెలిసే వరకు, దళితులకంతా తెలిసే వరకు సాగుతూనే ఉంటుంది అంటున్నాడు కవి. అంటే ఆ మాలమాదిగలు అందరూ కూడా, ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళితులంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే వరకంతా కూడా ఇది సాగుతూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలదీసే వరకంతా కూడా ఇది సాగుతూనే ఉంటుంది. ఇలా వీరంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసి తమకు కాలిపోయినటువంటి గుడిసెల స్థానంలో చక్కటి భవనాలు నిర్మించాలని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీసే వరకు అది సాగుతూ ఉంటుంది అని చెప్పని ఇక్కడ కవి గారు సమాధానము నిలదీయాలని చెప్పని కవి గారి యొక్క విప్లవ సూచనగా చెప్పుకోవచ్చు. ఇలా కవి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు దళితుల యొక్క క్షేమం కోసం, ఆ దళితుల యొక్క గుడిసెలన్నీ కూడా కాలిపోతున్నాయి, నిర్మించబడుతున్నాయి, మళ్ళీ కాలిపోతుంటాయి, తిరిగి నిర్మించబడుతుంటాయి. ఇలా ఎంతకాలం సాగాలి? మరి దళితుల యొక్క గుడిసెలే, దళితులకంతా కూడా ఎప్పుడు గుడిసెలే కావాలా? మరి వారికంతా కూడా గుడిసెలే కాకుండా చక్కటి భవనాలు వద్దా? మరి భవనాల కోసం అంతా కూడా ఎదురు తిరగాలని చెప్పని, దళితుల్లో చైతన్యం రావాలని చెప్పని, ఈ గుడిసెలు ఎవరైతే ఉంటాయో ఆ గుడిసెల వారంతా కూడా వారిలో చైతన్య సవంతి సాగాలని చెప్పని, తద్వారా వాళ్లకు కూడా చక్కటి భవనాలన్నీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పని, ప్రభుత్వాన్ని తమకు చక్కటి భవన నిర్మాణం కోసము ఏర్పాటు చేయాలని చెప్పని, ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని, అలా వాళ్ళు చైతన్యం రావాలని చెప్పని అంటూ వాళ్ళు చైతన్య కాంక్షను రేపు రగులు కొలిపే విధంగా, వాళ్ళు చైతన్యం వచ్చే విధంగా ఆ ప్రయత్నం చేస్తూ కవి గారు, బోయి భీమన్న గారు చక్కటి కవిత్వాన్ని రాశారు. అంటే పేదలకు గుడిసెలకు బదులుగా భవనాలు కట్టించాలి, అప్పుడే ఈ గుడిసెలు కాలిపోవడం అనేదంతా కూడా నిర్మూలించగలుగుతాము. లేకపోతే ఇలా పేదలకందరికీ కూడా గుడిసెలే ఉన్నట్టయితే ఆ గుడిసెలు మళ్ళీ తిరిగి కాలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇలా గుడిసెలు కాలిపోవడాన్ని నిర్మూలించాలి అంటే ప్రభుత్వం ముందుకొచ్చేసి పేదలకంతా కూడా గుడిసెల బదులుగా వారికి చక్కటి భవనాల నిర్మాణం చేయాలని చెప్పని ఆకాంక్షిస్తూ రాసినటువంటి కవితా సంపుటి గుడిసెలు కాలిపోతున్నాయి కవితా సంపుటి.